నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి దానాన్ని నిర్వహించాలో, అలాగే ఎలాంటి దేవతా వృక్షాలను పూజిస్తే సమస్త శని దోషాలను తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా శనివారం రోజు ఒక రాగి పాత్ర తీసుకొని ఆ రాగి పాత్రలో నల్ల నువ్వులు పోసి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో కానీ రాగి పాత్రలో పోసిన ఆ నల్ల నువ్వులు ఎవరికైనా దానమిస్తే సంపూర్ణంగా జాతక శని దోషాలు, రాశి శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అయితే ఈ దానం ఇచ్చేటప్పుడు ఒక ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ దానమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, యహ పునర్భ్రష్టాయ రాజ్యాయ నలాయ పరితోషిత స్వప్నే దదౌ నిజం రాజ్యం సమే సౌరిహి ప్రసీదతు. ఇది శ్లోకం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, ఏ విధంగా అయితే నలమహారాజు శని భగవానుడి దోషం వల్ల అష్టకష్టాలు పొందుతున్న సమయంలో నువ్వులు దానం ఇవ్వటం ద్వారా శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆ కష్టాల నుంచి సులభంగా బయటపడి తన రాజ్యాన్ని తిరిగి అందిపుచ్చుకున్నాడో, అదేవిధంగా పూర్వ వైభవాన్ని పొందటానికి, అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి ఈ నల్ల నువ్వులు దానం ఇస్తున్నాను అని చెప్పటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, ఏలినాటి శని, వ్యయ శని, గోచార పరంగా ఎలాంటి శని దోషాలున్నా సరే రాగి పాత్రలో నల్ల నువ్వులు ఉంచి ఈ ప్రత్యేకమైన శ్లోకం చదువుకుంటూ ఈ ప్రత్యేకమైన సమయాల్లో దానం ఇవ్వటం ద్వారా సమస్త శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శనివారం నాడు చేసే దేవతా వృక్షాల ఆరాధన కూడా శని దోష తీవ్రతను తగ్గింపజేస్తుంది. శనివారం సందర్భంగా జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని జమ్మి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అమంగళానాం శమనీం శమనీం దుష్కృతస్య చ దుస్వప్న నాశిని ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం అనే శ్లోకాన్ని పఠించినట్లయితే గ్రహచార గోచార శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, అమంగళానాం శమనీం అంటే అమంగళాలన్నీ పోగొట్టుకోవటానికి, శమనీం దుష్కృతస్య చ అంటే చెడు కర్మల వల్ల వచ్చేటటువంటి పాపాలను తొలగింపజేసుకోవటానికి, దుస్వప్న నాశిని దుస్వప్నాల వల్ల ఏర్పడే ఇబ్బందులు అధిగమించటానికి, ధన్యాం ప్రపద్యేహం శమీం శుభాం అన్ని రకాలైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవటానికి, శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తున్నాను అని చెప్పడమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. కాబట్టి శనివారం సందర్భంగా ఈ శ్లోకం చదువుకుంటూ జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయండి. అలా చేయటంతో పాటుగా జమ్మి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించడం, పసుపు కుంకుమలు సమర్పించడం, నల్లటి గాజులు, ముద్ద ఇంగువ జమ్మి చెట్టు దగ్గర ఉంచి నమస్కారం చేసుకోవటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి. సంపూర్ణంగా శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆదిత్య హృదయాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, ఆదిత్య హృదయంలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. ఈ అధ్యాయంలో చెప్పినటువంటి ఘర్షణే అసుర శక్తుల దేవతల శక్తుల ఘర్షణే పురాణాల్లో దేవాసుర గాథలు, సంగ్రామ గాథలు అంతా ఇదే. ఆ గాథలే మన బ్రతుకు గాథలు నిరంతరం జరుగుతున్నాయి. దైవీ శక్తి కొంచెం సంపద ప్రతివాడికి రెండు కలిసి ఉంటే ఏం చేస్తాం? పరమ దరిద్రుడు ఉండడు, పరమ సంపన్నుడు ఉండడు లోకంలో. అలాగే పూర్తి దైవీ సంపద, పూర్తి అసుర సంపద ఉన్నవాళ్ళు ఉండరు. అన్నీ కలిసే ఉంటాయి. వచ్చింది బాధ ఎక్కువ తక్కువలు. ఎప్పుడో దైవీ సంపద లేచిందనుకోండి, అసుర సంపద లాగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకా ఘర్షణే ఘర్షణ. అది మొసలికి ఏనుక్కి ఉన్న తగువే ఈ సంసార సాగరంలో ఉన్నదంతా కూడా. సరే, మొత్తానికి దైవీ గుణములు ఏమిటో చెప్తున్నాడు. 26 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అభయం మొట్టమొదటి గుణమేమో భయం లేకుండా ఉండాలండి. ఇక్కడ భయం లేకుండా అంటే
మా పిల్లలకి అసలు భయం లేదండి అంటారు. అది అవినయపూర్వకమైనటువంటి భయం కాదు, ఏది చేయాలన్న శంక. ముఖ్యంగా ఇక్కడ ఆనందగిరి అనే భాష్యకారుడు అద్భుతంగా అద్వైత సిద్ధాంత ప్రవక్త శంకర భాష్యం అనుసరించి చేశారు అని గొప్ప మాట అంటాడు. ఇందులో ప్రధాన జ్ఞానయోగ వ్యవస్థితి అనేది గొప్పగుండంట. జ్ఞానయోగంలో ఉండగలగడం, దాన్ని అడ్డుకునేది భయం అంట. భయం అంటే జ్ఞాన విషయంలో కలిగే సందేహం పేరు భయం అన్నాడు. అంత అద్భుతమైన నిర్వచనం చెప్పాడు చూడండి. ఇక్కడ సాధనలో ప్రతి వాడికి మీరు ఎన్ని తిప్పండి కలడో లేడు, ఆ సందేహమే పెద్ద భయం అంట. అంతే, పలానా మార్గంలో వెళ్ళంటూ వెళ్ళగలనా, వచ్చింది అక్కడ మొదలైంది భయం. సందేహమే పెద్ద భయం, అందుకే దానితో మొదలుపెట్టాడు. అంతేకాదు, పరమాత్మ ఉన్నాడు నాకేమి అని ధైర్యం ఉన్నవాడు మాత్రమే సాధనలో ముందుకెళ్ళగలడు. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమ, అది అంటే అభయం. అంటే ఇక్కడ నేను మృత్యుంజయుడిని ఆశ్రయించాను, మృత్యువేం చేస్తుంది, అది అభయభావం. అటువంటి గట్స్ ఉండాలి, అంతేగాని తెగింపు కాదు అభయం అంటే. అది ధర్మం పట్ల దైవం పట్ల ఉండేటువంటి అస్తిత్వ భావం వల్ల ఏర్పడేటటువంటి దృఢమైన భావం పేరు అభయం. అది కలగాలండి ఇక్కడ. అస్తిత్వం వల్ల ఏర్పడే దృఢభావం పేరు, నిశ్చయభావం పేరు అభయం. అటువంటి వాడు దేనికి జంకడు, ధర్మం చెప్పడానికి కూడా జంకడు. వాడేమో అనుకుంటాడు, భయం వాడికి లేదు. అటువంటిది మహాత్ముల లక్షణం అండి. అందుకే ప్రహ్లాదుణ్ణి బంధించి తీసుకెళ్తున్నాడు. ఎప్పుడు మాతృగర్భంలో ఉన్నప్పుడే బంధించి తీసుకెళ్ళిపోతున్నట్టు ఇంద్రుడు, మాతృగర్భంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఈ పుట్టబోయేవాడి వల్ల ఏం ప్రమాదం వస్తుందో అని తీసుకెళ్ళిపోతున్నాడు ఇక్కడికి. అప్పుడు నారదుల వారు అడ్డుపడతారు. మూర్ఖుడా, లోపల ఉన్నవాడు ఎవడనుకున్నావు? ప్రహ్లాదుడు. ఎటువంటి వాడు? నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైరి. ప్రారంభమేం చెప్పాడు? నిర్భీకుండు, భయం లేనివాడు. భయం భక్తి కలిసి ఉండవండి. నా భక్తి ఉంది కానీ భయం కూడా ఉందండి. మరి బాబు, భక్తితో కూడిన భయం ఎలా ఉంటుందంటే అధర్మం చేయకూడదు, పొరపాటు పడతానేమో అనే హెల్దీ ఫియర్గా ఉంటుందే తప్ప అడుగడుగున భయపడ్డాడంటే భక్తుడు కాడు. జన్మకి, మృత్యువుకి, రోగానికి, అన్నిటికీ భయపడుతున్నాడు అంటే వాడు భగవంతుడి వాడు కాడు. భగవంతుడి వాడికి భయం ఉండదు. అందుకే రాముని వారము అన్నాక మాకేమి విచారము అంటాను, తెలుసుకోండి ఇక్కడ. అది అభయం అనేటువంటి మాట. అభయం అంత గొప్పదండి ఇక్కడ. అది నిర్భీకుండు ఆ విషయం. అది అభయం ప్రథమ గుణంగా చెప్పారు. భగవంతుని అస్తిత్వంపై ఉన్న దృఢ విశ్వాసంతో నిశ్చయముగా ఉండాలి ఇక్కడ. పైగా ఏమవుతానో భయం వద్దు, ఆయన్ని ఆశ్రయించానుగా. అది అటువంటి స్థితి ఉండాలి ప్రతివాడికి. అసలు అభయం సిద్ధదశ అభయమే, సాధన దశ అభయమే. సిద్ధదశను వెళ్ళిన వాడికి అసలు భయమే ఉండదు. అందుకే అభయం వై జనక ప్రాప్తోసి అంటాడు ఆజ్ఞవల్క్యుడు. హే జనక, నువ్వు అభయాన్ని పొందేవయ్యా, ఎంత నిర్భయంగా కూర్చున్నావు. ఇతర రోజులు అంత భయపడిపోవడం చూస్తూ ఉంటాను నేను, సంపదలు ఏమైపోతాయి, ఇదే అయిపోతాయని. ఆ జనక మహారాజు కూడా ప్రశాంతంగా కూర్చున్నట్ట. ఎందుకయ్యా? అభయం నీలో కనబడుతుందన్నాడు. అభయం ఎందుకు కనబడుతోంది? బ్రహ్మజ్ఞానం వల్ల. అది అభయం వై జనక ప్రాప్తోసి అంటాడు బృహదారణ్యకంలో. ఆ విషయం మనకి తెలుసుకుంటే చాలు. అందుకే ప్రధానంగా అభయం అంటే ఇంత భావం ఉంది. సత్వ సంశుద్ధి తర్వాత మాట చాలా విశేషంగా చెప్తున్నాడు. సత్వ సంశుద్ధి. సత్వము అంటే అంతఃకరణం, అంతఃకరణం యొక్క శుద్ధే సత్వ సంశుద్ధి. ఇక్కడ భగవత్పాలు వారు చెప్పిన మాట అంటే అంతఃకరణం శుద్ధిగా ఉండడం. అయిపోయింది. నెక్స్ట్ పాయింట్ చెప్పండి. అలా కూర్చోవడమా? ఒక్కొక్క దాన్ని పట్టుకుని తెచ్చుకునే ప్రయత్నం చేయాలి కదా. ముందు అభయం గట్టిగా పట్టింది మనకు అభయం. రెండవ దానికి వెళ్తున్నాం. అంతఃకరణస్య సంశుద్ధి అంటే సర్వ వ్యవహారేషు పరవంచన మాయా అనృతాది పరివర్జనం. నువ్వు చేసే ప్రతి పనిలో ఇతరులను వంచడం, కపటం, అబద్ధం, ఈ మూడు లేకుండా ఉండడమే సత్వ సంశుద్ధి. మొత్తానికి ఎలాగా? శుద్ధభావేన వ్యవహార ఇత్యర్థ. శుద్ధభావంతో ప్రవర్తించాలి, అది సత్వ సంశుద్ధి అన్నాడు. అసలు శుద్ధాహి బుద్ధి కిల కామధేను అని శాస్త్రవాక్యం. శుద్ధ బుద్ధి కామధేనుట. కామధేను ఏదైనా ఇస్తుంది, శుద్ధ బుద్ధి ఉంటే అన్నీ లభిస్తాయి. అందుకు శుద్ధత తెచ్చుకోవాలండి. ఇది సత్వ సంశుద్ధి. తర్వాత చెప్తున్నాడు జ్ఞానయోగ వ్యవస్థితి. అంటే ఎవడికి దైవీ సంపద ఉంటుందో వాడికి అభయం ఉంటుంది, సత్వశుద్ధి ఉంటుంది, జ్ఞానయోగ వ్యవస్థితి ఉంటుంది. అంటే వాడు జ్ఞానయోగంలో ఉంటాడట. అంటే ఏమిటి? వాడికి అసలు జ్ఞానయోగం మీద రుచి కలుగుతుందండి. దైవీ సంపద కలగిన వాడికి జ్ఞానం మీద రుచి కలుగుతుంది. రుచి కలగడమే కాదు, అది ఎప్పుడు వింటాను, ఎప్పుడు తెలుసుకుంటాను, ఎప్పుడు మననం చేసుకుంటాను. మరి మిగిలిన వ్యవహార జీవితం అది వినడానికి కావాల్సిన శక్తి కోసమే. ఏది చేస్తున్నా ఎంత వేగం తెలుసుకుంటానా, ఎంత వేగం దాన్ని నేను విచారణ చేస్తాననే బుద్ధి ఎవరికి ఉంటుందయ్యా అంటే దైవీ సంపద ఉన్నవారికి ఉంటుంది. దైవీ సంపద జ్ఞానయోగ వ్యవస్థితి. దీనికి భగవత్పాదులు వారు చెప్తారు, జ్ఞానయోగం అంటే జ్ఞానం
శాస్త్రత ఆచార్యతశ్చ ఆత్మాది పదార్థానాం అవగమ జ్ఞాన. జ్ఞాన యోగ వ్యవస్థితి కదా. జ్ఞానం అంటే శాస్త్రము ద్వారా ఆచార్యుని ద్వారా తెలుసుకున్నటువంటి ఆత్మానాత్మ విషయమైన వివేకము స్పష్టముగా బోధపడుట జ్ఞానము. అలా బోధపడిన దానిని అవగతానాం, బోధపడిన దాన్ని ఇంద్రియాద్యుపసంహారేణ ఏకాగ్రతయా స్వాత్మ సంవేద్యతాపాదనం యోగ. ఏమి చెప్పారండి ఇక్కడ? ఆచార్యుని ద్వారా గురువు ద్వారా స్పష్టముగా పరమాత్మ గురించి నువ్వు తెలుసుకున్నాక ఇంద్రియాలను నిగ్రహించి ఏకాగ్రంతో ఆ పరమాత్మతత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడం యోగం. ఆ రెండిటి మీదే రుచి కలిగి నిలబడడం వ్యవస్థితి అన్నాడు ఇక్కడ. జ్ఞానయోగ వ్యవస్థితి అంటే గురువుల ద్వారా వినాలి, విన్నదాన్ని ఏకాగ్రంగా అందుకోవాలి, దానికై నిరంతరం బుద్ధి దాని యందు పనిచేయాలి. అది వ్యవస్థితి. అది జ్ఞానయోగయో వ్యవస్థితి వ్యవస్థానం తన్నిష్ఠత అన్నాడు ఇక్కడ. ఆ జ్ఞానమయందు యోగమునందు నిష్ఠ కలిగి ఉండడాన్ని జ్ఞానయోగ వ్యవస్థితి. ఇది ఎవరికి ఉంటుంది? దైవీ సంపద లిస్ట్ అండి ఇదంతా. అంటే అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి ఇది. ఎందుకంటే సృష్టిలో నువ్వు చూడాలే కానీ భయం కలిగించడానికి, శోకాలు కలిగించడానికి కోట్ల కొలది సబ్జెక్ట్స్ ఉన్నాయట. కొన్నిటి గురించి ఆలోచించట్లేదు కనుక భయపడుతున్నావు. భయం లేదు నీకు, ఆలోచిస్తే అది భయం కలుగుతుంది. అంతే కదా. ఒక్కరోజు రాత్రి పడుకుంటే పొద్దున్నే నేను లేవగలనా, ఇలాగే ఇందులో ఏమైపోతే అంటే రాత్రి అంతా నిద్ర పట్టదు. అజ్ఞానం ఉండాలే కానీ అడుగడుగున భయపడవచ్చు. ఈ సూత్రం అలాగే గుర్తుపెట్టుకోండి. అజ్ఞానమే ఉండాలే కానీ అడుగడుగున భయపడవచ్చు. అందుకు ఒక మాట అంటాడు, శోకస్థాన సహస్రాణి భయస్థాన శతానిచ. వేల కొలది శోకానికి కావలసిన సంఘటనలు వేల కొలది అంటే లెక్కలేని ఎన్ని అర్థం. 1000 అంటే 1000, 100 కాదు, లెక్కలేని ఇన్యూమరబుల్ అయినటువంటి భయస్థానాలు ఉన్నాయి. దివసే దివసే మూఢం ఆవిశంతి. ఇవి ప్రతిరోజు మూఢుణ్ణి తొందరగా పట్టుకుంటాయట ఈ శోకాలు భయాలు. నా పండితం, జ్ఞానిని పట్టుకోవు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. సప్తమీ తిథి సర్వవిధ శ్రేయోదాయకవంతమైన నారాయణ తత్వానికి నిదర్శనం. అందుకే సూర్యనారాయణ అని చెప్పేసి సూర్యనారాయణ యొక్క ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకవంతమైందిగా చెప్తాం. జయస్సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుధృత శంఖచక్ర అంటూ సూర్య భగవాన్ని చక్కగా ఆరాధన చేసేటువంటి గొప్ప విశేష తత్వం. అందుకే నారాయణ తత్వాన్ని చాలా గొప్పగా అభివర్ణించారు శాస్త్రంలో. సూర్యుడే గనక లేకపోయినట్లయితే ఈ ప్రపంచమంతా చీకటిమయమే కదా. అందుకనే ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు అని చెప్పేసి ప్రహ్లాదుడు సైతం కూడాను మనకు తెలియజేశాడు. అంటే ఆ సూర్యనారాయణుడే నారాయణ తత్వంలో విరాజులుతూ ఉన్నాడు. శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షాపతి అంటూ సూర్యభగవాన్ని మనం ప్రతినిత్యం కూడా భారతీయులమై పుట్టినందుకు ఆరాధన చేసి తరించాలి. అంతేగాని ఒక ఆదివారమే సూర్యుడికి, శనివారం వెంకటేశ్వర స్వామికి, శుక్రవారం లక్ష్మీదేవికి, ఇట్లా వారాలని బట్టి ఒక్కొక్క దేవతని ఆరాధించడం కాదండి. ప్రతి నిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడాను సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయవలసిందే. ఈ సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష సాక్షీభూత దైవం. ఆయన్ని ఆరాధన చేస్తే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. ఆరోగ్యాన్ని మించింది ఏముందండి? అందుచేత ఆరోగ్యంతో మనం జీవితం సుసంపన్నం చేసుకుంటానికి ప్రత్యక్ష సాక్షీభూత దైవాన్ని ప్రతినిత్యం కూడాను మనం ఆరాధించాలి.
ఇలా ఆరాధించడానికి ఏం చెయ్యాలి అంటే, ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని కొద్దిగా పసుపు, కుంకుమ, ఎరుపు రంగు పువ్వు వేసి నీటిని స్వామివారి ఎదురు ఇట్లా చూపిస్తూ అర్ఘ్యప్రదానం చేయాలి. ఓం గృణి సూర్య ఆదిత్యోం అంటూ ఇలా 3 సార్లు అర్ఘ్యప్రదానం చేస్తేనే చాలు, సూర్య భగవానుడు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, శనివారం. సూర్యోదయం 6:27 సూర్యాస్తమయం 6:23. తిథి సప్తమి రాత్రి 9:43 వరకు. నక్షత్రం రోహిణి సాయంకాలం 4:10 వరకు. వర్జం ఉదయం 8:11 నుంచి 9:47 వరకు. మరల రాత్రి 9:55 నుంచి 11:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:27 నుంచి 8:02 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:58 నుంచి 2:34 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:20. నేటి విశేషం శనివారం ద్విపుష్కర యోగం సాయంత్రం 4:10 ప్రారంభమై రాత్రి 9:43 వరకు ఉంటుంది. ఆ సమయంలో ఏ పనులు అయితే పునరావృతం కాకూడదో అవి చేయకుండా ఉండడం, మంచి పనులు చేస్తూ ఉండడం మంచిది. తర్వాత ప్రదోషం కూడా ఉంది ఈరోజు. ఆ కారణంగా ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేసి, 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి శివుడికి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆవులకు ఆహారంగా అందించడం, ఆ అందించేటప్పుడు గర్భవతులకు అందించకుండా ఉండడం శనిదోష పరిహారకం అవుతుంది. శనివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. తర్వాత ఈ శనివారం సందర్భంగా శివునికి ఉదయకాలం కూడా నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, అలాగే ఆంజనేయ స్వామికి అప్పాలు నివేదన చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ప్రదక్షిణాలు చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనిషి శీల ప్రవర్తనలను తీర్చిదిద్దలేని విద్య విలువలేనిది. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. ఏది చేసినా ఏకాగ్ర దృష్టితో, ఒక పూజ చేస్తే అటువంటి ఏకాగ్ర దృష్టితో చేసినటువంటిది ఏది ఉందో అది తపస్సు. అలా తపస్సు చేయడం అనేటటువంటిది మహోత్కృష్టమైనటువంటి విషయం. దాని చేత సాధించలేని ఫలితం అన్నది ఉండదు. అందుకే సరస్వతీ నది కూడా తన మనసులో ఉన్నటువంటి అభీష్టాన్ని నెరవేర్చుకోవడానికి గొప్ప తపస్సు చేసింది. ఏమిటి ఆవిడ మనసులో ఉన్న కోరిక అంటే, గంగానది కన్నా కూడా తాను గొప్పదానిని కావాలి అని. గంగానది నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనటువంటి నది. అందుకే
ఆ గంగానది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలై పశ్చాత్ పన్నగశాయినో భగవత పాదోదకం పావనం భూయశం భుజటా విభూషణమణి జహ్నుర్మహర్షూర్యం. గంగా పాతకనాశిని కన్యా భాగీరథీ పాతు మాం అంటారు. ఆ గంగానది త్రిమూర్తుల యొక్క స్పర్శ పొందినటువంటి ఏకైక నది. అది మొట్టమొదట బ్రహ్మగారి యొక్క కమండలంలో ఉన్నటువంటి నీరు. ఎందుకని అంటే ఆదావాది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలై, ఆయన నియమములను ఆయన పాటించడానికి ఆయన వాడేటటువంటి నీరు కమండలంలో పోసి ఆయన పట్టుకున్నదేదో అది. అందుకని బ్రహ్మకమండలంలో ఉన్నటువంటి జలం. పశ్చాత్ పన్నగశాయినో భగవత పాదోదకం పావనం. ఒకప్పుడు త్రివిక్రమావతారంగా వామనమూర్తి ఎదిగిపోతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు సత్యలోకంలోంచి బయటికి వచ్చి ఆ పైకి వస్తున్నటువంటి త్రివిక్రముని యొక్క పాదాన్ని కడిగాడు. త్రివిక్రముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ఆయన నాభికమలంలోంచే బ్రహ్మగారు పుట్టారు కాబట్టి తండ్రి గారి పాదసేవనం కాబట్టి ఆ తండ్రి గారి కాళ్ళు కడిగారు. శ్రీమన్నారాయణుని యొక్క కాళ్ళు కడగబడిన జలమైంది. బ్రహ్మగారు మొట్టమొదట తన కమండలంలో పట్టుకున్న నీటితోటే శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడిగారు. ఇప్పుడు దానికి బ్రహ్మస్పర్శ ఉన్నది, విష్ణుస్పర్శ ఉన్నది. అది ఆకాశగంగయ్యి ప్రవహించింది. గయోపాఖ్యానంలో ఆ గయుడు అంటాడు, ఆకాశగంగలో అణిగియుండెదనన్న అతని పాదములంది అది జనించే అంటాడు. ఎక్కడ దాక్కుంటాను విష్ణువుకి తెలియకుండా ఆకాశగంగలో ఊపిరి బిగబట్టి మునిగి పడుకుందాం అంటే అది ఆయన పాదములలోంచే జనించింది చెప్పేస్తుంది. ఆయనకి ఇక్కడ ఉన్నాడు గయుడని ఏడుస్తాడు. అలా శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు కడగబడి ఆకాశగంగగా ప్రవహించింది. తర్వాత భూయశ్యం భుజట, ఆ పరమేశ్వరుడి యొక్క జటాజూటాన్ని విప్పి నిలబడ్డాడు ఆకాశగంగ పడుతున్నప్పుడు ధరించడానికి భగీరథుని యొక్క కోరిక మేరకి. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుతున్న భూభాగము నుండి జారన్ గంగమ్మను దాల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకర అంటారు. ఆ పైనుంచి గంగా ప్రవాహం ఆకాశంలోంచి పడినప్పుడు పట్టగలిగిన వాడు ఆయన తప్ప వేరొకడు లేడు కాబట్టి ఆయనే ఆ ప్రవాహాన్ని పట్టాడు. పట్టినప్పుడు భవాంగపతితంతో యం పవిత్రమితి పస్పృశు అంటారు వాల్మీకి మహర్షి రామాయణం బాలకాండలో. శంకరుడి యొక్క శరీరానికి అంతటికీ తగిలి ప్రవహించింది. ఆ పడినప్పుడు ఆ జటాజూటాన్నంతటినీ విప్పి నించున్నాడు కాబట్టి ఆ తెల్లటి గంగాజలం ఆయన యొక్క జటాజూటం మించి జాలువారుతుంటే అది భూయశంభు జటా విభూషణమణి. సింభు జటాజూటమునందు ఒక మణి ఎలా ఉంటుందో అలా కనపడింది. లేదు జటాజూటం విప్పకముందు ఆయన గంగని కట్టేసినప్పుడు కూడా జటాజూటం లోపల తిరుగుతున్నప్పుడు లోపల ఒక మణి పెట్టుకున్నట్టుగా కనపడింది మెరిసిపోతూ. కాబట్టి భూయశంభు జటా విభూషణమణి. ఆయన జట విప్పేసిన తర్వాత మళ్ళీ భగీరథుడి ప్రార్థన మేరకు ఆ గంగ ప్రవహించి వెళ్ళిపోతుంటే జహ్ను మహర్షి తాగేశారు. తాగేసి మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేస్తే మళ్ళీ విడిచిపెట్టారు. అందుకని జహ్నో మహర్షిరియం జాహ్నవి అయింది. కేవలం బ్రహ్మ విష్ణు మహేశ్వర స్పర్శ మాత్రమే కాదు, ఋషి స్పర్శ కూడా ఉంది. ముగ్గురు త్రిమూర్తుల యొక్క స్పర్శ, అలాగే జహ్ను మహర్షి యొక్క స్పర్శ, నలుగురి స్పర్శతోటి ఆ గంగా నది ప్రవహించింది. కాబట్టి ఆ గంగ ఏదైతే ఉందో అది పరమ పవిత్రమైనటువంటి ప్రవాహం. అందుకని కన్యా పాతకనాశిని భగవతి భాగీరథి పాతుమాం అంటారు. ఓ కన్యా కల్మషనాశిని భగవతి భాగీరథి పాతుమాం నన్ను రక్షించు అంటారు శంకరాచార్యులు వారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
నిమేష మాత్రేణ చ తజ్యోతి రంతరధీయత. రెప్పపాటు కాలంలో అంతర్ధానమైపోయింది ఆ జ్యోతిపుంజం. ద్రోణుడు బ్రహ్మలోకానికి చేరగా దృష్టద్యుమ్నుడు మోహితుడైపోయాడు. దేవతలందరూ ఆనందించారు, పెద్దగా హర్షనాధ్వాలు చేశారు. యోగముక్తుడైన ఆ మహాత్ముడు పరమగతికి వెళుతుంటే నేను, అర్జునుడు, కృపాచార్యుడు, శ్రీకృష్ణుడు, ధర్మరాజు మాత్రమే చూడగలిగాం. మిగిలిన వారు చూడలేకపోయారు. ఆ బ్రహ్మలోకం మహత్తరమైంది, దివ్యమైనది. అది దైవరహస్యంతో ఉన్నది, ఉత్కృష్టమైనది, పరమగతి అయి ఉంది. ద్రోణుడు యోగాన్ని ఆశ్రయించి ఉత్తమ మహర్షులతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అజ్ఞానులైనటువంటి మానవులు ఆ దృశ్యాన్ని చూడలేరు. బాణపు దెబ్బలతో ఆయన శరీరం తీవ్రమైన గాయాల పాలైంది. ఆయన ఆయుధాలన్నీ వదిలేశాడు. ఆయన శరీరం నుంచి రక్తం కారుతుంది. సకల ప్రాణులు చేదిరించుకుంటూ ఉండగా దృష్టద్యుమ్నుడు ఆయన శరీరాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ప్రాణం పోయి ఏమీ పలుకని ఆ ద్రోణ శిరస్సును పట్టుకొని కత్తితో ఖండించాడు. ద్రోణుడు పడిపోయాడు. అందుకు దృష్టద్యుమ్నుడు ఎంతో సంతోషించి కత్తిని తిప్పుతూ యుద్ధభూమిలో పెద్దగా సింహనాదం చేశాడు. ద్రోణుడి శరీరం శ్యామల వర్ణంలో ఉంటుంది. ఆయన వయస్సు అప్పటికి 85. ఆయన శిరోజాలం తెల్లబడి ఉన్నాయి. ఓ రాజా, అటువంటి ఆయన నీకోసం 16 ఏళ్ల వాడిగా యుద్ధభూమిలో సంచరించాడు. శత్రువులతో యుద్ధం చేశాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడిని చంపే సమయంలో అర్జునుడు, ఓ ద్రుపద కుమారా, ఆచార్యుని సజీవంగా తీసుకొనిరా అని అరిచాడు. ఇతర సైనికులు కూడా ఆ సమయంలో చంపకు చంపకు అని కేకలు వేశారు. అర్జునుడు అరుస్తూ ఆయన దగ్గరకు పరిగెత్తుతూ వస్తున్నాడు. రాజులందరూ కేకలు పెట్టి వారిస్తున్నారు. అయినా దృష్టద్యుమ్నుడు వినలేదు. ద్రోణుని రథాసనం మీదనే చంపేశాడు. తేరిపార చూడలేని ద్రోణుడి శరీరం రక్తం ఓడుతూ సూర్యుడు అస్తమిస్తున్నాడా అనే విధంగా రథం నుంచి భూమి మీద పడిపోయింది. ఈ విధంగా మరణించిన ఆయనను యుద్ధభూమిలో సైనికులందరూ చూశారు. దృష్టద్యుమ్నుడు ద్రోణుడి శిరస్సును నీ వారి ఎదుట విసిరేశాడు. ద్రోణుడి శిరస్సును చూసిన నీ పక్షం వారు పారిపోవాలని అన్ని దిక్కులకు పరిగెత్తారు. ఓ మహారాజా, ద్రోణుడు ఆకాశానికి వెళ్ళి నక్షత్ర పతనంలోకి ప్రవేశించాడు. నేను వేదవ్యాసుడు అనుగ్రహం వల్ల ద్రోణుడి మరణం గతిని చూడగలిగాను. ఆ సమయంలో పొగ లేకుండా మండిపోతున్న ఉల్కలాగా ఆకాశాన్ని ఆక్రమించి వెళుతున్నటువంటి ఆ మహా తేజస్సును చూశాను. ద్రోణుడు మరణించటం వల్ల కౌరవులు నిరుత్సాహులైపోయారు. వారిని పాండవ సృంజయ వీరులు తరిమి కొట్టారు. అందువల్ల మీ సైన్యం అంతా చెల్లాచెదరైపోయింది. ద్రోణుడు నేలకూలగానే నీ వారు నిర్జీవులైపోయారు. మరికొందరు బ్రతికి ఉండి కూడా చచ్చిన వారితో సమానంగా అయిపోయారు. ఇలా ఇహంలో పరాజయం పాలైన నీ పక్షం వారు పరలోక విషయంలో కూడా మహాభయాన్ని పొందారు. రెండిటికీ కూడా దూరమైపోయారు. ధైర్యాన్ని కోల్పోయారు. నీ పక్షంలోని రాజులు రణభూమిలో ద్రోణుడి శరీరం కోసం వెతికారు. కానీ వేల కొద్ది శవాలతో నిండి ఉన్నటువంటి యుద్ధభూమిలో ద్రోణుడి శరీరాన్ని కనుక్కోలేకపోయారు. అప్పుడు పాండవులు ఇహంలో జయాన్ని, పరంలో మహత్తరమైన కీర్తిని పొందారు. బాణ శంఖ ధ్వనులను పెద్దగా చేశారు. పెద్దగా సింహనాదాలను చేశాడు. అప్పుడు భీమ, దృష్టద్యుమ్నులు ఒకరినొకరు కౌగిలించుకున్నారు. సేనల మధ్యలో నృత్యం చేశారు. భీముడు దృష్టద్యుమ్నుడితో ఇలా అన్నాడు, ఓ దృష్టద్యుమ్న, కర్ణ దుర్యోధనులు కూడా యుద్ధంలో మరణించిన తర్వాత మళ్ళీ నేను నిన్ను కౌగిలించుకుంటాను అన్నాడు. తర్వాత భీముడు ఆనందంతో ఓ రాజా, అలా శత్రునాశనం కాగా పాండవులు జయాన్ని పొందారు, ఎంతో సంతోషించారు, ఎంతో సుఖించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 193వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ద్రోణుడు మరణించగా కౌరవులు శత్రువుల యొక్క శస్త్రాలతో దెబ్బల్ని తిన్నాడు.
తమ వైపున శ్రేష్ఠ వీరులు చనిపోవటాన్ని చూసి ఎంతో దుఃఖించాడు. సేనంతా కకావికలమైపోయింది. శత్రువులను చూసి నీ వారందరూ మాటిమాటికి వణికిపోయారు, కన్నీరు కార్చారు, భయపడసాగారు, దీనులైపోయారు, మతి తప్పిన వారైపోయారు, ఉత్సాహహీనులు అయ్యారు, పరాక్రమాన్ని కోల్పోయారు. పెద్దగా ఆర్తధ్వనులు చేస్తూ నీ పుత్రుణ్ణి చుట్టుముట్టారు. దుమ్ము కొట్టుకొని పోయి వణికిపోతూ 10 దిక్కులు చూస్తూ కన్నీరు కారుస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు, చాలా భయపడుతున్నారు. పూర్వం హిరణ్యాక్షుడు చనిపోయినప్పటికీ దైత్యులులాగా దీనులయ్యారు వాళ్ళు. ఇంతలో శకుని ద్రోణుడు మరణించాడు అని విని ఎంతో భయపడ్డాడు. అక్కడ తనకంటే ఎక్కువగా భయపడిన రతికొల్లో కలిసి వెంటనే పారిపోయాడు. కర్ణుడు, శల్యుడు కూడా భయపడ్డారు. ఆయనేం పారిపోయాడు, వీళ్ళు భయపడ్డారు. రథాలు, ఏనుగులు, గుర్రాలతో కూడిన సేనను ముందుంచుకొని రణరంగం నుంచి పారిపోయారు. ఇంకేదన్నా అవుతుందని చెప్పి ముందు పెట్టుకొని పరిగెత్తారు. ఉలూపి, దుర్యోధనుడు మొదలైన వారు కూడా యుద్ధరంగం నుండి వెళ్ళిపోతున్నారు. అందరూ వెళ్ళిపోతున్నారు. ఆ సమయంలో అశ్వత్థామ నీ వారికి ఎదురుగా వచ్చాడు. అశ్వత్థామ అప్పుడు అశ్వత్థామకు శిఖండి మొదలైన గణాలతో, ప్రభద్రకులతో, పాంచాల కేకేయులతోనూ పెద్ద యుద్ధం జరిగింది. చాలా కోపిష్టి మహావీరుడు అశ్వత్థామ పాండవ సేనలను ఎన్నో విధాలుగా వధించాడు. యుద్ధ సంఘటన నుండి బయటపడ్డాడు. ఇంతలో కౌరవ సేన పారిపోతుంది. అది చూసి అశ్వత్థామ దుర్యోధనుడు వద్దకు వెళ్ళి ఇలా అన్నాడు, ఓ మహారాజా, ఎందుకు నీ సేనంతా భయపడుతుంది, ఎందుకు పారిపోతుంది? ఓ రాజా, పారిపోతున్నటువంటి నీ సేనను నువ్వు ఎందుకు ఆపటం లేదు? నువ్వు కూడా పూర్వంలాగా నెమ్మదిగా లేవు, బాగా కలత చెంది ఉన్నావు. ఏమైంది నీకు? కర్ణుడు మొదలైన వీరులు కూడా నిలబడడం లేదు, ఎందుకు? వారు కూడా ఎందుకు పారిపోతున్నారు? ఇంతకుముందు జరిగిన యుద్ధంలో కూడా నీ సేన ఇంతగా భయపడుతూ పారిపోలేదు. అసలు నీ సైన్యం క్షేమంగా ఉందా? ఓ మహారాజా, ఎవరైనా రధిక శ్రేష్ఠుడు మరణించాడా? అతడు మరణించడం వల్ల నీ సేనకు ఇలాంటి దుస్థితి కలిగిందా అని అడిగాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు ఆ చెడు వార్తను తన నోటితో చెప్పలేకపోయాడు. పగిలిన నౌకలాగా శోక సముద్రంలో మునిగి దుఃఖిస్తూ నీ పుత్రుడు రథం మీద ఉన్నటువంటి అశ్వత్థామను చూశాడు. తర్వాత దుర్యోధనుడు కృపాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ ఆచార్య, మన సైన్యం అంతా ఎందుకు పారిపోతుందో మీరే ఈ అశ్వత్థామకు చెప్పండి అన్నాడు. అశ్వత్థామ యుద్ధం చేస్తున్నాడు, దాళ్లలో మునిగిపోయాడు. ఇక్కడ ఏం జరిగిందో ఈ దుమ్ము కొట్టుకొని ఎవరికి కనపడదు కదా, ఏమేం జరుగుతుందో తెలియటంలే. తాను చెప్పలేకపోయాడు. కృపుడికి చెప్పాడు, ఆచార్య మీరే చెప్పండి. అప్పుడు కృపాచార్యుడు అశ్వత్థామకు ఇలా చెప్పాడు, నాయనా, ఇప్పుడు ద్రోణుడు యుద్ధంలో నువ్వు మరణించావని విని ఎంతో దుఃఖించి వెంటనే దివ్యాస్త్రాలను విడిచిపెట్టి ప్రాయోపవేశం చేశాడు. అప్పుడు అందరూ వద్దు వద్దు అని అరుస్తున్నా దృష్టద్యుమ్నుడు ఎడమ చేతితో ఆయన జుట్టు పట్టుకొని శిరస్సును ఖండించాడు. అన్ని వైపుల నుంచి అందరూ చంపవద్దు చంపవద్దు అని కేకలు పెట్టారు. అలాగే అర్జునుడు కూడా రథం దిగి ఆయన వైపు పరిగెత్తాడు. పెద్దగా అరుస్తూ చెయ్యి పైకెత్తి ఆచార్యుని సజీవంగా తీసుకొనిరా, చంపకం అని అరిచాడు. ఆ రెండు వైపుల నుంచి కౌరవులు అర్జునుడు నివారిస్తూ ఉన్నా కూడా, కేకలు పెడుతున్నా కూడా క్రూరుడైనటువంటి దృష్టద్యుమ్నుడు నీ తండ్రిని చంపేశాడు. ఎందుకంటే పూర్వం యొక్క పగ కదా, చిన్నప్పుడు పగ. అప్పుడు ఎంతో భయపడినటువంటి సైనికులంతా పారిపోయారు. అది చూసి
సైనికులకి కళ్ళు మూసుకొని పరిగెత్తారు. నీ తండ్రి మరణం వల్ల మేము కూడా నిరుత్సాహవంతులమైపోయాం మేము అన్నాడు. తన తండ్రి యుద్ధరంగంలో మరణించాడని విని అశ్వత్థామ కాలితో తొక్కిన త్రాచులాగా తీవ్రమైన కోపాన్ని వహించాడు. ఒకవేళ భయంకరమైన సర్పాన్ని కాలితో తొక్కితే చాలా కోపం వస్తుంది దానికి. ఏదో పొరపాటును తొక్కారు కదా, తొక్కటానికి కారణమేమనేది ఇదంతా యోచన చేయదు. తొక్కిన వాళ్ళని కరిచేయటమే, ఇంకంతే దాని కథ. వాళ్ళకు తెలియక తొక్కినా కరిచేయటమే, తెలిసి తొక్కినా కరిచేయటమే. అంత కోపంతో ఉండి అది పరిగెత్తుతుంది కూడా. అటువంటి త్రాచుపాము, కాలితో తొక్కినటువంటి త్రాచుపాములాగా తీవ్రమైన కోపాన్ని వహించాడు. అగ్ని జ్వలించినట్లుగా మండిపోయాడు. అరచేతిలో అరచేతిని పిసికాడు. పండ్లను పటపటాలాడించాడు. బుసుగుట్టే పాములాగా నిట్టూర్పులు విడిచాడు. అతడి కన్నులు ఎర్రగా అయిపోయాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 194, 195 అధ్యాయాలు. మహారాజా, పాపాత్ముడైన దృష్టద్యుమ్నుడు తన తండ్రిని మోసంతో చంపాడని విని అశ్వత్థామ ఎంతో దుఃఖించాడు, ఎంతో కోపించాడు. ప్రళయకాలంలో ప్రాణులను చంపాలనుకునే యమధర్మరాజు శరీరం కోపంతో నిండిపోయినట్లుగా అశ్వత్థామ శరీరం కోపంతో నిండిపోయింది. వీళ్ళందరూ చేరుకొని చంపారు అని. ఎందుకు ఇంత కోపం నువ్వు పడుతున్నావు నాకు తెలియదు. అభిమన్యుని చంపేటప్పుడు లేదా నీకు? సరేలే, ఇప్పుడు అదే నీకు పడింది. ఇప్పుడు అశ్వత్థామ కన్నీటితో నిండినటువంటి కన్నులను మాటిమాటికే తుడుచుకున్నాడు. ఎట్లయినా తండ్రి కదా. కోపంతో నిట్టూర్పులు విడిచి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, నా తండ్రి ఆయుధాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు ఆయనను క్షుద్రులు సంహరించారు. ధర్మరాజు కపట ధర్మాన్ని ఆచరిస్తున్నాడు. అతడి పాపపు పని చేశాడని నాకు ఇప్పుడే తెలిసింది. అదెంతో క్రూరమైనది, నీచమైనది. యుద్ధం చేసేవారికి జయమో అపజయమో తప్పకుండా ఈ రెండిటిలో ఏదో ఒకటి లభిస్తుంది. యుద్ధంలో వధించటం అనేది గొప్ప విషయమే. కానీ యుద్ధభూమిలో యుద్ధం చేస్తున్న వారికి న్యాయంగా కలిగే వధ ఎక్కువగా దుఃఖాన్ని కలిగించదు. ఈ యుద్ధ పద్ధతిని పండితులు అలా ఏర్పరిచారు. పాపం కొన్ని సందర్భాల్లో నీకు లేదు కదా, వీళ్ళకి మాత్రం ఉండాల. అదే మనం చేసే తప్పు. మనం కూడా అదే ఆచరించాలి ధర్మంగా. నువ్వు ధర్మనీతులు చెప్తున్నాడు ఇప్పుడు. ఆ ధర్మనీతులు నీకెందుకు లేదు? ఎంతమంది నువ్వు ఎట్లా చంపావో తెలుసా? ఇప్పుడేం చెప్తున్నావు, శభాష్, ఒప్పుకున్నా. కానీ ధర్మనీతులు చెప్పడానికి ఎవరైనా చెప్పగలరు. తప్పేముంది? ధర్మరాజు చేసిన తప్పేముంది? అశ్వత్థామ హతః కుంజర అన్నాడు, అంతే కదా. నిజంగా అశ్వత్థామ అనేటువంటి కుంజరం అంటే ఏనుగు అది ఉంది. అది నిజంగా చచ్చింది, తనకు ప్రియమైనది చచ్చింది. గట్టిగా అరిచాడు, తప్పేముంది దాంట్లో? కుంజర అన్నాడు కదా. ధర్మరాజు చేసింది సరేనే, ఆయన తాపత్రయం ఆయనకి అన్నాడు, అంతే. అంటూనే ఈయన ఏం చేశాడు? అశ్వత్థామ లేకపోతే నేను ఉండలేను, అస్త్రాలు వదిలేశాడు. ఎవడిని వదలమని చెప్పారు? భీముడు వెళ్ళి చెప్పాడు కదా. భీముడిని మాట నమ్మాడా? అప్పుడు పోతావా లేదా అన్నాడు. సరేనా? అదే నియమంలో ఉండాలి కదా. భీముడు చెప్పింది ధర్మరాజుకు తెలియదు పాపం. భీముడు చెప్పిన తర్వాత నువ్వు అస్త్రాలు వదలలేదు, నువ్వు నమ్మలేదు. ఏమన్నావు అప్పుడు? నువ్వు అంత అబద్ధాలు చెప్తావా అని భీముడిని అదరగొట్టావు ఒక బాణంతో. ఇది తెలియదు, ఇది జరిగినటువంటిది. అదే ఒక చిన్న ఇల్లు, అది మైళ్ళు తరబడి ఉంటుంది. విశాలమైనటువంటి భూమి అది. ఎక్కడేం జరుగుతుందో తెలీదు. మన ఇంట్లోనే పైన ఏం జరుగుతుందో తెలీదు. ఒక్కో పర్యం ఒక మూలలో ఏం జరిగేది తెలీదు. అది అనుకున్నప్పుడు ధర్మరాజుకు కూడా అనిపించింది, ఏమని, నిజంగా ఆ అశ్వత్థామ అనేటువంటిది ఒక ఏనుగు చచ్చిపోయిందని అని గట్టిగా చెప్పాడు. పాపం
అశ్వత్థామ హత అని చెప్పి గట్టిగా తప్పేం లేదు దాంట్లో. కుంజరా కూడా అన్నాడు. కానీ ఇక్కడ తండ్రి కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నా తండ్రి వీరలోకానికి వెళ్ళాడు, ఇంకేమి వీరలోకానికి వెళ్ళాడు కదా, ఇందులో సందేహం లేదు. అలా మరణించిన వాడి కోసం దుఃఖించవలసిన పని లేదు, నిజమే కదా. ధర్మంగా వ్యవహరిస్తుండగా సకల సైన్యాలు చూస్తూ ఉండగా ఆయన జుట్టును పట్టుకున్నారు అన్న విషయమే నా మర్మాలను ఛేదించి వేస్తుంది. అది ఉండొచ్చు, అది నువ్వు చెప్పుకో కావాలంటే. ఎందుకంటే ఇద్దరూ చెప్తున్నారు కదా పట్టుకోవద్దు అని. ఆయన దృష్టోద్యముడి పట్టుకున్నాడు కదా, జుట్టు పట్టుకొని ఎడమ చేత జుట్టు పట్టుకొని నరికాడు. అది తప్పు కదా, ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. ఎప్పుడు అస్త్రాలు వదిలేసిన సన్యాసత్వం అయిన తర్వాత ఇంక మళ్ళీ తీసుకునే వ్యవహారమే లేదు కదా ఆయనకి. ధర్మంగా ఉన్నాడు కదా ఆయన. నువ్వే అంటున్నావు ధర్మంగా ఉన్నాడని. ఒకవేళ నువ్వు బతికి ఎదురుగా నువ్వు వచ్చాను అనుకో, అబద్ధం చెప్పారని మళ్ళీ తీసుకుంటే అస్త్రం, ఇదంతా మాయ, జరగాల్సిందే. అందుకని ఇది ఇప్పుడేం చేస్తున్నాడు, దీని మీద పెట్టాడు. ఇప్పుడు అదే నా మనస్సును తీవ్రంగా బాధ పెడుతుంది. మీ నాన్నేమి ధర్మాత్ముడు అనుకోవద్దు నువ్వు. దృష్టోద్యముడితో ఎందుకు శత్రుత్వం చేసుకున్నాడు పని లేక? బ్రాహ్మడికి రాజ్యం వేలాడే, గెలిచాడు కదా. అర్జునుడు గెలిచి ఇచ్చాడు కదా రాజ్యాన్ని దృష్టోద్యముడి మీద. సగం రాజ్యం నువ్వే తీసుకున్నావు కదా, ఇంకేం మరి. మీ నాన్న తీసుకున్నాడు కదా. ఇక్కడెక్కడ ధర్మము చ్యుతి అయ్యింది అని మాత్రం నేను చెప్పను, నాకు ఇష్టం లేదు. కరెక్ట్గానే ఉంది ఇది. అంటే నా వంటి వాడు బ్రతికి ఉండగా నా తండ్రి జుట్టు పట్టుకున్నారు అంటే ఇక మామూలు తండ్రులు పుత్రాభిలాషను ఎందుకు కలిగి ఉంటారు? పుత్రుడు కావాలి ఎందుకు కోరుకుంటారు? కోరుకోరు కదా. కనుక పుత్రుడిగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. ఓకే, నీదంతా బాగుంది, నువ్వు చెప్పిందంతా బాగుంది. లోకులు కామం, కోపం, సంతోషం, అజ్ఞానం, చిన్నతనం వల్ల కానీ అధర్మ కార్యాలు చేస్తారు, నిజమే. పురుషులను అవమానిస్తారు. అలాగే దృష్టోద్యుమ్నుడు నన్ను అవమానించాడు. చిన్నపిల్లవాడు అనుకో, పోన్లే ఏం చేస్తావు. నన్ను లెక్క చేయలేదు, గొప్ప అధర్మ కార్యాన్ని చేశాడు. ఉండవచ్చు, శత్రువు కదా ఆయనకు. అదంతా అప్పుడు ధర్మం అధర్మం ఉండవు. ఇది నిజం. దృష్టోద్యుమ్నుడు చేసిన ఈ పాపానికి అతడు అతి ఘోరమైన పరిణామాన్ని తప్పకుండా చూస్తాడు. అది నీ ప్రతిజ్ఞ. ఆ ధర్మరాజు అబద్ధం చెప్పి, ఎక్కడ చెప్పాడు అబద్ధం? ధర్మరాజు అబద్ధం చెప్పి చెయ్యకూడని పని చేసి మోసంతో నా తండ్రి యొక్క అస్త్ర సన్యాసానికి కారణమయ్యాడు. అవును కదా. మీ నాయన కూడా ఆయాసపడ్డాడు, అన్ని బాణాలు గుచ్చుకున్నాయి, కింద పడ్డాడు, మూర్చిపోయాడు. పర్వాలేదు. ఈరోజు భూమి ఆ ధర్మరాజు యొక్క రక్తాన్ని త్రాగుతుంది. బాగా చెప్పుకో, ధర్మరాజు చెప్పింది మాత్రం తప్పు అనకూడదు. ఓ కురురాజా, నేను ఒట్టు పెడుతున్నాను, సత్యం మీద నేను చేసిన యజ్ఞయాగాల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. పాంచాలులను అందరినీ చంపకుండా నేను జీవించి ఉండను. పాంచాలులను చంపటానికి అన్ని ఉపాయాలతో ప్రయత్నిస్తాను. అది ఇప్పుడు ప్రతిజ్ఞ చేశాడు. ఎప్పుడో తీర్చుకుంటాడు. పాప పని చేసిన దృష్టద్యుమ్నుణ్ణి యుద్ధభూమిలో మృదు దారుణ కర్మలలో ఏదో ఒకటి చేసి నేను చంపుతాను. సరే, ఓ కురువంశీయ, పాంచాలులను చంపిన తర్వాత నేను శాంతిస్తాను. పుత్రులు పుడితే వారు ఇహలోక పరలోకాల్లో కలిగే మహాభయం నుండి రక్షిస్తారు అనే ఆశతో జనులు పుత్రులను కోరుకుంటూ ఉంటారు. ఆ విధంగా నేను చేయవలసిన పని చేసి పుత్రధర్మాన్ని నెరవేరుస్తాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.